కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ డీసీసీబీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వరదలు వచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, దీన్ని కూడా మల్లయ్య యాదవ్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీతి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని, మల్లయ్య యాదవ్ అవినీతికి అంబాసిడర్ అని ఘాటుగా స్పందించారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పద్మావతి రెడ్డి చేతిలో 58,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన మల్లయ్య యాదవ్ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గంజాయి, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, కోదాడను అవినీతి కూపంగా చేసింది నీ హయాంలో కాదా అని పాండురంగారావు నిప్పులు చెరిగారు. రైతులను రెచ్చగొట్టి పనికిమాలిన వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని, లేకపోతే మల్లయ్య యాదవ్కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఆర్కే మేజర్ కాలువ గండి పూడ్చడం దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే నీటిని కూడా విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి లంగా వ్యవహారాలు ఈ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ అధినాయకత్వం కానీ, ఈ మల్లయ్య యాదవ్ కానీ చేస్తున్నటువంటి పనులు. లింగయ్య యాదవ్ గతంలో ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడిందా? గల్లీలలో తిరిగే లింగయ్య యాదవ్ని కేసీఆర్ ఢిల్లీలో కూర్చోబెట్టింది కాబట్టి ఇవాళ లింగయ్య యాదవ్ గుడ్డలు చెప్పుకుంటాం. ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా మీ చరిత్ర, మేము ఎంత నీతి నిజాయితీతో పరిపాలించమో అందరికీ తెలుసు. మీ దగ్గర వస్తువులు తీసుకున్న వాళ్ళు అందరూ వస్తుకుంటూనే ఉన్నారు. నువ్వు పిలిచిన వాళ్ళు అందరూ ఎంతెంత తీసుకున్నావో మొత్తం చెప్తూనే ఉన్నారు. ఇవాళ అటువంటి లింగయ్య యాదవ్ కూడా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుందంటే ఇది చాలా శోచనీయమైన విషయం. మల్లయ్య యాదవ్ కానివ్వండి, లింగయ్య యాదవ్ కానివ్వండి, ఇవాళ కాకపోతే అడ్రస్ లేని వాళ్ళకి కేసీఆర్ అడ్రస్ తీసుకొచ్చి ఇచ్చింది. అందుకని వాళ్ళు పాపం మరి ఈ విధంగా బజార్లో పడిపోయి మాట్లాడుతున్నారు. గణపురం గ్రామంలో పర్యటిస్తూ కొన్ని లేని అమూత కర్మంతో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి వ్యవహారయాత్రలు అనేది డెఫినేషన్ ఆయన ఒక్కరికే తెలుసు, ఇతరులో ఎవరికీ తెలియదు. ఎందుకంటే గతంలో వారికి వ్యవహారయాత్రలు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ భాష మాట్లాడడం నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి గణపురం గ్రామంలో చెరువు ప్రమాద పరిస్థితి ఉన్నప్పుడు అధికారులను తీసుకెళ్ళి మరి స్థానిక శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి గారు ఆ చెరువును అంతా పరిశీలించి అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఫండ్స్ కూడా శాంక్షన్ చేయించిన విషయం గణపురం ప్రజలందరూ తెలుసు, ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ తెలుసు. అదేవిధంగా మరి మెయిన్ కెనాల్ కానీ, ఆర్కే మేజర్ కానీ, లేకపోతే కనకాయలపూడి దగ్గర టీఆర్ బ్రాంచ్ గండును పరిశీలించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ గండు బట్టి తెల్లారే ఢిల్లీలో ఉంటే హుటాహుటిన తన ప్రోగ్రామ్స్ అన్ని బంద్ చేసుకుని వచ్చి ఈ గండును పరిశీలించి ఏదైతే వర్కింగ్ కండిషన్స్కి అనుకూలంగా ఉన్న వెంటనే మరి పనులు చేపట్టి నీళ్ళు ఉండడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మీకు తెలియదు కదా. మరి 10 సంవత్సరాలు అధికారులు ఉన్నారు, ఏనాడు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్. మల్లయ్య యాదవ్ చరిత్ర మనందరికీ తెలిసింది. ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినా ఇంకా మల్లయ్య యాదవ్ బుద్ధి రాలేదు. ఇంకా ఏదో 100 కోట్ల కింద రాబండు ఒక గాలివానికి తెచ్చినట్టు మొన్న ఎన్నికల్లో మల్లయ్య యాదవ్ని పాతాళానికి నెట్టేసినటువంటి చరిత్ర కోదాడ ప్రజలు. ఇవాళ కాలంలో కళ్ళు పడ్డారు. ఇంకొకటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో గళ్ళు పడ్డాయండి. దానికి ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. టీఆర్ఎస్ కేసీఆర్ ఇంకా సచివాలయం కట్టింది. 600 కోట్లు అన్నారు. చివరికి కాక్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే 1140 కోట్లు సచివాలయం కట్టింది. మరి ఈ దొంగ లెక్కలు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ అవ్వట్లేదు. ఈ దొంగ లెక్కలన్నీ మీరంతా నరనరాన ప్రవహించేది దొంగ వ్యవహారాలు, మరి లంగా వ్యవహారాలు. ఈ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ అధినాయకత్వం కానీ,